తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే రిజల్ట్ అయితే అనౌన్స్మెంట్ చేశారండి. వాటిని ఏ విధంగా మన ఫోన్లో తెలుసుకోవాలి అనేది నేను 3 వెబ్సైట్ల ద్వారా క్లియర్గా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. మన రిజల్ట్ ఈ వెబ్సైట్ ద్వారా అయినా వెళ్ళి మనం రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మన రిజల్ట్ను ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఉంది కదా, result.cg. అనే వెబ్సైట్ కూడా వెళ్ళి అయితే మనం తెలుసుకోవచ్చు. మన రిజల్ట్ అయితే ఓపెన్ అయ్యి ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి కూడా మనం రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తానండి. అక్కడికి వెళ్ళి మన రిజల్ట్ అయితే ఈజీగా మన ఆల్ టికెట్ ఎంట్రీ చేసినట్లయితే రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందులో ఇక్కడ కనిపిస్తుందిగా result.in అని, ఇందులో వెబ్సైట్లోకి వెళ్ళి మీకు రిజల్ట్ అయితే చూపిస్తానండి. ఒకటి ఇందులో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇయర్ నేను రిజల్ట్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను రిజల్ట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్కు ఎంట్రీ చేస్తున్నానండి. రిజల్ట్కి సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంట్రీ చేశానండి. ఇక్కడ ఏం లేదు, సబ్మిట్ కొట్టగానే మనకు రిజల్ట్ అయితే చూపిస్తుంటుంది. నేను ఫస్ట్ ఇయర్ సంబంధించి జనరల్ రిజల్ట్ అయితే ఎంట్రీ చేశాను. ఆల్ టికెట్ నెంబరు ఇక ఇంగ్లీష్లో ఎంత వచ్చింది, ఉర్దూలో ఎంత వచ్చింది, ఎకనామిక్లో ఎంత వచ్చింది, అకౌంట్స్లో ఎంత వచ్చింది, పాలిటిక్స్లో అనగా సైన్స్ ఎంత వచ్చింది, ఇంగ్లీష్లో ఎంత వచ్చింది అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. టోటల్ 305 బి గ్రేడ్. ఈ రకంగా మనం ఇక్కడ రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ ప్రింట్ కూడా తీసుకోవచ్చు మనం. ఈ రకంగా మన రిజల్ట్ అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఈ రకంగా చూసుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ ఇయర్ సంబంధించి రిజల్ట్ ఏ రకంగా చూసుకోవచ్చు అనేది నేను చెప్తానండి. ఫస్ట్ ఇయర్ నేను జనరల్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేశాను. తర్వాత ఒకవేళ ఫస్ట్ ఇయర్లోనే ఏదైతే వొకేషనల్ తీసుకుంటారు కదా, ఆ వొకేషనల్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి వొకేషనల్ సంబంధించిన నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక లేదంటే మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ సంబంధించిన రిజల్ట్ నేను జనరల్ కేటగిరీలో చూడాలనుకుంటే జనరల్ కేటగిరీ సంబంధించి ఇక్కడ మనం ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ ఆల్ టికెట్ నెంబర్ అనేది నేను ఎంట్రీ చేశానండి. ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత సబ్మిట్ నొక్కినట్ల తర్వాత మనకు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకి ఏ గ్రేడ్ అయితే రావడం జరిగింది 857 మార్కులతో. ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ మనం రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్, తర్వాత సెకండ్ ఇయర్లో కూడా ఇట్లా మార్క్స్ లిస్ట్ కూడా రావడం జరిగిందండి. సో దీని ప్రకారం చూసుకోవచ్చు. ఇంగ్లీషు, తర్వాత వచ్చేసి సైన్స్, క్రియేటివ్, మ్యాథమెటిక్స్, ఈ రకంగా ఎకనామిక్స్ ఎంత వచ్చింది అనేది చూసుకోవచ్చు అనమాట ఈజీగా. దీనికి సంబంధించి